నిన్న చాలా గొప్పగా మహబూబ్ నగర్ వేదికగా రైతులు 3 రోజుల పాటు పండుగ చేసుకున్నారు. ఆఖరి రోజు ఆ పండుగ జరగడానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి గారి సభను లక్షలాదిగా తరలి వచ్చి వారిని ఆశీర్వదించారు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం ఏం కోల్పోయిందో రైతులు అర్థం చేసుకున్నారు. పాలకుడికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద ఏకకాలంలో ఇచ్చిండ్రు. గతంలో వాయిదాల పద్ధతిలో సంవత్సరానికి ఇంత అని ఇస్తే అది మిత్తిలు కట్టనికనే సరిపోయింది. కాబట్టి ఇస్తే ఒకటేసారి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతోటి ఈరోజు 26 లక్షల మంది రైతులను రుణ విముక్తిని చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఏ రోజు జరగలే. అది ఇక్కడ జరుగుతుంది. అలాగే గత 10-15 సంవత్సరాలుగా ఏదైతే పెడధోరణి వ్యవసాయ రంగంలో వచ్చిందో, ఎవరూ తినని, మనం కూడా తినని, రైతు కూడా తినని దొడ్డు వడ్లను పండించుకోవాలి అన్న ఒక ఆలోచన కేవలం అప్పుడున్న రాజకీయ నాయకుల కోసం, మిల్లర్ల కోసం ఒక తప్పుడు వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు, గతంలో మా ప్రభుత్వం రాకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆఖరి సంవత్సరంలో వడ్ల కొనుగోలుకు ఎంత ఇబ్బంది జరిగింది, యుద్ధమే జరిగింది. అటు కేంద్రంతో యుద్ధం జరిగింది, ఇటు రాష్ట్రంతో యుద్ధం జరిగింది. ఎందుకు? రైతులు దొడ్డొడ్లు పండిస్తున్నారు. ఆ దొడ్డు బియ్యాన్ని కేవలం కేరళ అనే చిన్న రాష్ట్రం తింటది. అది కూడా తినడం బంద్ చేసిండ్రు. ఆ స్టాక్ అంతా తీసుకుంటే FCI గోదాములలో మురిగిపోతా ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి, ఎక్స్పోర్ట్కు పనికిరాదు అని చెప్పి పెద్ద యుద్ధమే జరిగింది. అది గమనించే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని రైతులు సన్నవడ్లు పండిస్తే వారికి బోనస్ ఇస్తాము అని చెప్పి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు రైతులందరూ కూడా మాటను విని 66% ఈరోజు సన్నవడ్ల రకాలను పండించుకొని రైతులు గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుంది. దానికి అదనంగా 500 రూపాయలు క్వింటల్కు బోనస్గా వస్తుంది. కౌలు రైతులకు కూడా ఈరోజు ఎకరానికి 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా వస్తున్నాయి. అందుకే రైతులు హర్షిస్తూ ఉన్నారు. మాకు మిగతావన్నీ ఉన్నా లేకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ బోనస్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలి. మా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని మా జేబులు నింపినరు. మాకు గిట్టుబాటు అవుతా ఉంది, వ్యవసాయం ఒక పండుగలాగా అవుతా ఉంది మాకు పండుగ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, పేపర్లలో మీరందరూ కూడా వెళ్ళిండ్రు కేసీఆర్ ఫామ్ హౌస్కి. అధునాతన పద్ధతుల్లో ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయం జరిగింది. మీరందరూ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్గా ఇచ్చుకున్నారు. ఆయన ఒక విచిత్రమైన టోపీ పెట్టుకొని ట్రాక్టర్ నడుపుకుంటా, రకరకాల స్ప్రే మెషిన్స్ పెట్టుకుంటా, రకరకాల యాంగిల్లో సినిమా షూటింగ్ ఫోటోషూట్ అయినట్టు ఫోటోషూట్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఒక రైతునే అని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజమే, ఆయన అధునాతన పద్ధతులు తీసుకున్నాడు, పేపర్లో రాయించుకున్నాడు. కానీ ఫారిన్ టీవీలో వచ్చి కూడా ఇంటర్వ్యూ చేసిన ఏది ఈయన చేసుకున్న అధునాతన పద్ధతులు గ్రీన్ హౌస్ టెక్నాలజీని వాడిండు. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన సాంకేతిక నైపుణ్యం, మిగతా దేశాల్లో కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎడారి ప్రాంతాల్లో చేసేటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా వాడుకున్నాడు అక్కడ. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పి పంటకు ఎంత నీరు కావాలనో అంత నీరు వచ్చేటట్టుగా ఆటోమేటిక్గా సెన్సార్స్ ద్వారా ఆ నీరు ఆగేటట్టుగా చేసుకొని అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పిండు. మేమేమనుకున్నాం, తెలంగాణ ప్రజలు తిక్కలోలు కదా, నమ్ముతారు కదా అని ఆయన మాటల. ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చినాక లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాడేమో, మా పేద రైతన్నకి ఈ టెక్నాలజీ వస్తుందేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. రైతన్నలు ఆశపడ్డారు. కానీ ఈరోజు ఈ 10 సంవత్సరాల పాలన రైతుల చెవిలో పువ్వు పెట్టిండు. టెక్నాలజీ మొత్తం కూడా ఆయన తీసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కానీ, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేసి మొత్తం ఆయన కోటలో ఆయన గడికి పరిమితం చేసుకున్నాడు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యాధునికమైన టెక్నాలజీ, వ్యవసాయ పద్ధతులు, సాగు పద్ధతులు, తర్వాత కొత్త క్రాప్స్ గిట్టుబాటు అయ్యే కూరగాయలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే టెక్నాలజీని కానీ, ఇన్పుట్ కానీ, యూనిట్స్ కానీ ఓపెన్ చేసే కార్యక్రమం చేసి రైతులకు విడమర్చి చెప్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్లో పెట్టలే మీటింగ్. వ్యవసాయమే ఆధారంగా బతికే మా పాలమూరు నడిగడ్డన వ్యవసాయ ప్రదర్శన 200 స్టాల్స్ పెట్టి రైతులకు అర్థం చెప్పే ప్రయత్నం, అవగాహన సదస్సులు పెట్టినాం. ఇది
కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా. ఇది తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా.